కేంద్ర ప్రభుత్వ నిధులతో కియోస్క్ అంటారు వ్యాపారాలు పెట్టుకునేందుకు నెలసరిగా తక్కువ రుసుముతో అవకాశాలు కల్పించారు. పర్లేదు, మాకున్న ఇప్పుడు ఈ రద్దీ ఏరియాలో మాకు ఇది దొరకడమే ఫస్ట్ మెయిన్ థింగ్. మాకు ఇప్పటికైతే ఇక్కడ వ్యాపారం చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే మేము ఫుట్పాత్ మీద బతికే వాళ్ళం సార్. మేము ఈ కంటైనర్లు ఇచ్చినప్పటి నుంచి మాకైతే ఇప్పటికైతే పర్వాలేదు సార్. ఇక్కడ వ్యాపారం అనేది మాకు ఏమీ లేదు, ఇల్లు మొత్తం జీరో. ఇక్కడ బోని కూడా ఊర్లేదు. తెలంగాణలో ఏది వచ్చినా ఏ స్కీమ్ వచ్చినా దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా సిద్దిపేటలో కంపల్సరీగా చేస్తారు. సిద్దిపేట అంటే అన్ని ప్రయోగాలకు నిలవనే చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ ముస్తాబాద్ చౌరస్తాలో రద్దీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో మొబైల్ కంటైనర్ లాగా ఏర్పరిచి, అంటే వాటిని కియోస్క్ అంటారు, వాటిని ఏర్పరిచి చిన్న చిన్న ఉపాధి మార్గాలను వెతుకునే వాళ్ళకి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకునేందుకు తక్కువ రుసుముతో నెలసరిగా తక్కువ రుసుముతో అవకాశాలు కల్పించారు. మరి మొబైల్ కంటైనర్ లాగా అంటే ఈ కంటైనర్ లాగా ఉన్న కియోస్కు ఎంతవరకు సత్ఫలితాలను ఇచ్చాయి, వాళ్ళకి ఎంతవరకు ఉపాధి దొరుకుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. ఇదే కియోస్క్ అంటే కంటైనర్లలో చిన్నగా జిరాక్స్ షాప్ నిర్వహిస్తున్న సంతోష్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు, అంటే ఈ కంటైనర్లో ఇట్లా ఉపాధి పొందడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మీరు ఎవరి సహకారంతో వచ్చింది మీకు ఇది? యాక్చువల్గా నేను ఇంతకంటే ముందు బయట వేరే మామూలుగా ప్రైవేట్ సెక్టర్లో షాప్స్ అవి తీసుకొని రన్ చేశాను. అప్పుడు ఆ రెంట్స్ అవి భరించడం కొద్దిగా కష్టంగా ఉండేది. అంటే నేను యాక్చువల్గా మిడిల్ క్లాస్ పర్సన్నే. బట్ ఎప్పుడైతే ఇవి ఏర్పాటు చేశారో నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ మున్సిపాలిటీని అప్రోచ్ అయ్యి ఇది తీసుకోవడం జరిగింది. సేమ్ టైం ఏంటంటే నాకు ఇందులోకి తీసుకోవడం వలన ఒకటి, నాకు ఏదైతే నేను రెంట్ పే చేస్తున్నానో అది నాకు చాలా వరకు నాకు రెంట్ సేవ్ అయింది. సేమ్ టైం ఏంటంటే నాకు ఇది ఎవరైతే ఇది మెప్మా సెక్షన్ సపరేట్గా మున్సిపాలిటీలో ఉంటుంది, వాళ్ళ ఆధ్వర్యంలో వీటి మెయింటెనెన్స్ కానీ అవన్నీ చూసుకుంటారు. సేమ్ టైం మాకు వాళ్ళు ఏంటంటే లోన్స్ కూడా కోఆపరేషన్ ఇస్తున్నారు బాగా. ప్లస్ ఇంకా కొన్ని అడిషనల్గా మాకు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని రకాలుగా మాకు కోఆపరేట్ చేసుకుంటూ, అంటే మేము ఎంతో కొంత ఇక్కడ మేము గెట్ ఆన్ అవ్వాలనే మోటివ్ని వాళ్ళు కూడా మాకు చాలా రకాల వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మాకైతే చాలా వరకు హెల్ప్ అవుతుంది ఈ స్కీమ్. అంటే సిద్దిపేటలో మున్సిపల్ వాళ్ళ ఆధ్వర్యంలో మెప్ వాళ్ళ ఆధ్వర్యంలో దీని నిర్వహణ జరుగుతోంది. ఇప్పుడు ఇది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు కదా మీరు, ఎట్లా అంటే ఇక్కడ మీకు సంతృప్తిగా దొరుకుతుందంటే మీకు సరిపోయేంత వస్తుందా? ఇక్కడ సరిపోయేంత వస్తుందా అంటే వస్తుందండి. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా కూడా అది టైం టేకింగ్. పర్లేదు, మాకున్న ఇప్పుడు ఈ రద్దీ ఏరియాలో మాకు ఇది దొరకడమే ఫస్ట్ మెయిన్ థింగ్. మా సాటిస్ఫాక్షన్ అయితే పర్లేదు, మేము సాటిస్ఫైడ్గా ఉన్నాం చాలామంది ఇక్కడ. ప్లస్ వాళ్ళ కోఆపరేషన్ కూడా మాకు అలాగే ఉంది. లోన్స్ విషయంలోనైనా అన్నిట్లలో మేము ఎంతో కొంత సేవ్ అయితే అవుతుంది. బయట ఇదే సెటప్ బయట పెట్టుకుంటే కనుక మాకంత వర్కౌట్ అవ్వకపోవచ్చు, ప్లస్ మాకు బర్డెన్ అనేది చాలా. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఏర్పాటు చేసామో దీనివల్ల మాకు చాలా వరకు హెల్ప్ జరుగుతుంది. అంటే ఇది ఎట్లా ఉంటుంది? నెలవారీ అద్దె ఉంటుందా, మెయింటెనెన్స్ ఉంటుందా, దీనికి ఏమైనా ఛార్జ్ చేస్తారా మున్సిపాలిటీ నుంచి? మినిమం ఛార్జెస్ ఉంటాయి, అంటే 500 లోపే ఉంటాయి మినిమం ఛార్జెస్. అవి కూడా వీటి అవసరాల నిమిత్తమనే వాళ్ళు మళ్ళీ ఖర్చు చేయడం జరుగుతుంది. వాళ్ళు మున్సిపాలిటీకి అధిక లాభాలు ఏమి రావు దీని నుంచి, జస్ట్ దీనిపైన మళ్ళీ ఏదైనా మెయింటెనెన్స్ లాంటివి వాటి కోసం వాటిని మళ్ళీ ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే నెలవారీగా కేవలం 500 లోపు రుసుముతో మీకు ఈ రద్దీ ప్రాంతంలో అంటే ముస్తాబాద్ చౌరస్తా లాంటి ప్రాంతంలో వ్యాపారం పెట్టుకునే అవకాశం దొరికింది. అవును. థ్యాంక్ యూ సంతోష్ గారు. ఇక్కడ జిరాక్స్ సెంటర్లనే కాకుండా టీ షాప్స్ కూడా చిన్నగా నిర్వహించుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇక్కడ టీ షాప్ నిర్వహణకు ఇట్లాంటి ప్రదేశంలో మీకు ఈ కంటైనర్ ఇచ్చినారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా ఉపాధి పొందాం ఈ షాప్లు ఇవ్వడం వల్ల. ఇంకా కేంద్రం నుంచి ఇంకా ఉపాధి కూడా పొందాలని ఆశిస్తున్నాము. చాలా బాగుంది ఇప్పటికైతే. మీ కుటుంబ నిర్వహణకు కావాల్సినంత దొరుకుతుందా? అంటే ఉపాధి దొరుకుతుందా, లేక ఇంకా మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలి? మాకు ఇప్పటికైతే కొంత పర్వాలేదు, ఇంకా కొంత ఉపాధి కూడా పొందాలని అనుకుంటున్నాము. చిన్న రుసుముతో మీకు ఇది నెలవారీగా దొరుకుతున్నది కదా, అంటే మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఇక్కడ వ్యాపారం చేయడం ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇప్పటికైతే ఇక్కడ వ్యాపారం చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదివరకేమో రోడ్డు మీద పెట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి తీసేయండి అని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఇక్కడ డబ్బాలు ఇచ్చినప్పటికీ మాకు సౌకర్యంగా ఉంది. మీకు ఇక్కడ మీ ఇంటి నిర్వహణ ఒక కుటుంబ పోషణకైతే డబ్బాలు పనికొస్తున్నాయి అంటారు? పనికొస్తున్నాయి సార్. థ్యాంక్ యూ అమ్మ. టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు, జిరాక్స్ సెంటర్లే కాకుండా
ఇక్కడ మట్టి పాత్రలను కూడా విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ఈ కంటైనర్లు ఇచ్చినారు కదా మీకు అమ్ముకోవడానికి, అంటే ఇంతకుముందు రోడ్డు మీద అమ్ముకుంటే ఇబ్బందులు ఎదురవుతుండే కావచ్చు. ఈ కంటైనర్ ఇచ్చినప్పటి నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇంతకుముందు అయితే మేము ఫుట్పాత్ మీద బతికే వాళ్ళం సార్. మేము ఈ కంటైనర్లు ఇచ్చినప్పటి నుంచి మాకైతే ఇప్పటికైతే పర్వాలేదు సార్. మేము చిన్నగా ఏదో మాకు ఫుట్పాత్ మీద లేకుండా ఇప్పుడైతే మాకు ఒక ఇంత కరెంటు ఇంత అది ఇచ్చి మాకు అయితే ఉపాధి కల్పించారు సార్. ఇది ఇక్కడ మాకు చాలానే బాగున్నది సార్. మేము ఇది ఏంటంటే మట్టి పాత్రలు, రంజన్లు, మళ్ళా మడదమాన్లు అవి ఇవి చాలా అమ్ముకుంటాం సార్. అప్పుడు మాకు ఏముండే అప్పుడు చాలాగా మాకు ఫుట్పాత్ మీద పెట్టి మేము ఏదో కవర్లు పెట్టి మేము ఆ కవర్లు కప్పుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తాళం వేసుకొని మేము మాకు అయితే ఒక భద్రత అనేది మాకున్నది. భద్రత అయితే ఉన్నది సార్. మాకు ఇంత చాలా మంచిగా ఉన్నది మాకైతే. మీ దగ్గర రకరకాల పాత్రలు కనిపిస్తున్నాయి కదా, ఏమేమి దొరుకుతాయి, ఏమేమి అమ్ముతావు? నేను మట్టి పాత్రలు అంటే ఎస్లలో అమ్ముతాను, రంజన్లు అమ్ముతాను. తెల్లవి రంజన్లు ఉంటాయి మా దగ్గర, బ్లాక్ అవి ఎస్లలో ఉంటాయి కూర వండుకునేటివి. మళ్ళా కర్రీ ఇవి ఏంటి అన్నం వండేటివి ఉంటాయి మా దగ్గర. నీళ్లు తాగటానికి అవి ఉంటాయి, రంజన్లు ఉంటాయి, జగ్గులు ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి మా దగ్గర. అన్ని మట్టియే? అన్ని మొత్తం మట్టియే సార్, వేరేది ఉండదు మా దగ్గర. ఇక్కడ ఇట్లాంటి అమ్మాలని ఆలోచన ఎట్లా వచ్చింది నీకు మట్టి పాత్రలని? నేను ఇప్పుడు అమ్మ బట్టి 15 సంవత్సరాలు అవుతుంది సార్. 2008 ఎండింగ్లో నేను చాలు చేసిన, 2008లో చాలు చేసిన, 2009లో చిన్నగా పెట్టుకున్నా. ఇప్పుడు భగవంతుని దయ వల్ల ఇప్పుడు మేము ఇళ్ళకి వచ్చి నుంచి 2021లో ఇక్కడికి వచ్చినాం సార్. అప్పటి నుంచి అయితే మాకు చాలా బాగున్నది సార్. ఇది ఇక్కడ గిరాకీ ఎట్లా ఉంది? వ్యాపారం సాగుతుందా? అంటే నీ కుటుంబానికి సరిపోయేంత వ్యాపారం? కుటుంబానికి ఇంత సరిపోదు సార్. ఇంత ఏంటంటే మేము బతుకులంటే చాలా ఏదో మిడిల్ క్లాస్లోకి వెళ్ళాము, మేము బతుకున్నాం సార్. అంతకంటే ఎక్కువ ఏం లేదు మాకంతా. అంటే ఆమ్దాని అంటే బట్టా పుట్ట బతుకులు అంతే సార్ మాకు అంతే వచ్చేది. ఇంట్లో వెనక గేసి ఇంట్లో చేయి మేము ఇంట్లో బిల్డింగ్లు కట్టేది ఏం లేదు ఇంట్లో. కాకపోతే ఏంటంటే పిల్లల చదువులకు వాళ్ళకు పోషించడానికి అనేది మాకు అంతే సరిపోతుంది సార్. ఈ కంటైనర్లు అనేటివి మీ జీవనాధారానికి సరిపోతుంది? జీవనాధారానికి సరిపోతుంది సార్. మన ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ పెద్దగా ఉన్నది సార్. మన ఒక అబ్బాయి MBA చదివిండు, ఒక అమ్మాయి డిగ్రీ చదివింది, ఇంకో అమ్మాయి డిగ్రీ చదివింది. మాకు ఇట్లా 3 పిల్లలు సార్, 2 మన్మరాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు కొంచెం వాళ్ళ చదువులకు ఇంకా మనకి ఏమన్నా ఏదన్నా ఉంటే ఇంకా మాకు ఏమన్నా సాయం చేసేది ఉంటే చేయొచ్చు కూడా. ధన్యవాదాలు. ఇక్కడ పురుషులే కాదు మహిళలు కూడా చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ఈ కియోస్క్ అనే కంటైనర్లలో. ఇక్కడ చెప్పుల షాప్ నిర్వహిస్తున్న అమ్మని అడిగి తెలుసుకుందాం. మీకు ఇక్కడ ఎట్లా అనిపిస్తుందా? మీ కంటైనర్ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ వ్యాపారం, ముస్తాబాద్ చౌరస్తా లాంటి ఏరియాలో వ్యాపారం చేస్తున్నారు కదా, దీనివల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది కంటైనర్లో? ఇక్కడ వ్యాపారం అనేది మాకు ఏమీ లేదు, ఇల్లు మొత్తం జీరో. ఇక్కడ బోని కూడా ఊడలేదు. ఏంటంటే ఖాళీ కూర్చోలేక నిద్ర వస్తుందని చెప్పి ఇట్లా బట్టలు కుట్టుకుంటూ కూర్చుంటాను. అంటే తీయకపోతే ఇక తీసుకుంటాము, షాపులు తీయకపోతే వాపస్ ఇచ్చేయండి, మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం. అది బాధతోటి జర ఉంటుంది మాకు అడ్డ లెక్క. బయట పెట్టాలంటే వేలకు అడ్వాన్సులు కావాలి, కిరాయిలు కావాలి. అవి పెట్టలేకనే ఇక ఇచ్చిన దాంట్లోకి ఇట్లా బతుకుతున్నాం. ఇక అంటే ఇక్కడ మీకు గిరాకీ కావట్లేదు, ఉపాధి దొరకట్లేదా? దొరకట్లేదు ఇక్కడ ఉపాధి. ఇది రన్నింగే మొత్తం. ఇక్కడ నుంచి ఏదైనా మాలు ఏదైనా కావాలంటే మొత్తం అందరూ ఊళ్ళకే పోతారు. ఇక్కడ ఏదో ఆగే ప్లేస్ కూడా కాదు కదా. ఇక్కడ సైడ్ ఉన్నోళ్ళు అటు సైడ్ పెట్టుకుంటారు. అటు సైడ్ బాగా అవుతుంది గిరాకీ, ఇటు సైడ్ ఆగరు, అటు సైడ్ పోయేటోళ్ళకి మంచిగా అవుతుంది. అంటే మీకు ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలనుకుంటున్నారు? ఒకవేళ అంటే గిరాకీ కావాలి, లేకపోతే ఎటువంటి సౌకర్యాలు కోరుకుంటున్నారు మీరు? కావాలంటే ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఇచ్చిర్రు అయిపోయింది. తెలంగాణ ఉన్నప్పుడు వచ్చింది, అది వాళ్ళు TRS ఉన్నప్పుడు ఇచ్చిర్రు వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏం చేస్తారు ఇక. అంటే మీ షాప్కు సరిపడా అంటే మిగతా వాళ్ళని అడుగుతుంటే వాళ్ళకి కొంచెం గిరాకీ ఉన్నది, సంతృప్తిగా జరుగుతుంది ఎంతో కొంత అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా ఫుడ్ బిజినెస్ వాళ్ళకు మంచిగా జరుగుతుంది. ఇక్కడ టిఫిన్ సెంటర్ వాళ్ళు కానీ, సమోసాలు వాళ్ళు కానీ, చాయ్ కానీ అవి పర్ఫెక్ట్గా మంచిగా అవుతాయి డైలీ. ఇక్కడ మాకు తప్పించి అక్కడ మంచిగా అవుతాయి. అక్కడ ముందున్న వాళ్ళకు 2-3 షాపులు అయితే మంచిగా అవుతాయి. కుండలు అయినాయి, ఎండాకాలం వస్తే ఆయనకు జరుగుతుంది. కానీ ఇక్కడ లోపల ఉన్న వాళ్ళకైతే ఏం లేదు, మొత్తం నీళ్ళు. అంటే రోడ్డుకు ముందుకున్న వాళ్ళకు కొంచెం ఎక్కువ ఉంది ఉపాధి, గిరాకీ దొరుకుతుంది. లోపలికి ఉంటే మంచిగా ఉంటే ఆ షాపులన్నీ తీసి ఉంటుండే కదా, అన్నీ మూసేసేందుకు ఉంచుతారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇదే కంటైనర్లో చిన్న మొబైల్ షాప్స్ కూడా పెట్టినారు. ఈ ఏరియాలో మొబైల్ షాప్ పెట్టుకోవడానికి కంటైనర్ దొరికింది కదా, అంటే ఇటువంటి రద్దీ ఏరియా కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. కాకపోతే ఏంటంటే రష్ ఏరియా అనేది రాంగ్ రూట్లో ఉంది కాబట్టి జనాలు కొంచెం ఆగితే
ఏంటంటే మాకు ఫోన్ కాంటాక్ట్ మీద తెలిసిన వాళ్ళు వస్తారు అన్నట్టు. అట్లా ఇప్పుడు స్పెషల్ షాప్ ఉందని చూస్తే వాళ్ళు వస్తారు, లేదంటే ఫోన్ చేసి వస్తారు. మేము ఎక్కడున్నా కానీ ఇక్కడికి వచ్చి తీసుకొని రిసీవ్ చేసుకొని చేస్తున్నాం. ఇది అక్కడ సైడ్ ఉంటే బాగుంటుండే, కానీ ఇక్కడ సైడ్ ఉండట్లే, రాంగ్ రూట్ అయిపోయింది. వస్తారు జనాలు సాయంత్రం, మార్నింగ్, మధ్యాహ్నం టైం ఖాళీ ఉంటుంది. అంటే ఇవే మొబైల్ కంటైనర్లను ఇటు సైడ్ కాకుండా రాంగ్ రూట్లో కాకుండా అటు కాలేజ్ సైడ్, డిగ్రీ కాలేజ్ సైడ్ పెట్టి ఉంటే మీకు కొంచెం ఎక్కువ గిరాకుండే. ఇప్పుడు కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్ కానీ వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం, ఈ డివైడర్ ఉంది కదా సార్, ఇక్కడ ఈ డివైడర్ కంటైనర్ ఇక్కడ వచ్చేటట్టు ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తారు జనాలు, కానీ ఇక్కడికి రాలేకపోతారు. అక్కడ నుంచి తిరిగి వచ్చే వరకు అటే వెళ్ళిపోతారు బస్ స్టాండ్ సైడ్. అట్లా కొంచెం ఇబ్బంది ఉంది అంతే. అంటే రద్దీ ప్రాంతంలో ఇట్లాంటి వ్యాపారం చేసుకునే అవకాశం దొరకడం మంచిగానే ఉంది, కానీ ఈ ప్లేస్ ఆగతలేదు. పబ్లిక్ అనేది ఇక్కడ నిలకడగా లేదు, అది ఆగట్లేదు. ఇప్పుడు అట్లనే వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోయి చౌరస్తా దగ్గర ఆగుతారు. అక్కడ ఏం లేదనుకో బ్యాక్ అవుట్ వెళ్దామని చెప్పేసి ఫ్రంట్ వెళ్ళిపోతారు బస్ స్టాండ్ దిగు, అదొక్క ఇబ్బంది అంతే. ఇంకా మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలి ఇక్కడ? మీకు ఏమన్నా వాటర్ కానీ ఇక్కడ ఈ సంబంధించిన బాత్రూమ్స్ వాటర్స్ అవన్నీ ఉన్నాయి, కానీ అవి కొంచెం రిపేర్లో ఉన్నాయి, చేస్తామని చెప్పారు కౌన్సిలర్ ఇట్లా. వాళ్ళు మున్సిపల్ కంప్లైంట్ చేసినాము, వాళ్ళు చేస్తామని చెప్పారు. వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ప్రజెంట్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మొత్తానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ కియోస్క్ అంటే ఈ కంటైనర్ల వల్ల కొందరికి ఉపాధి దొరుకుతున్నప్పటికీ రాంగ్ సైడ్లో నిర్మించినందుకు మరికొందరికి ఉపాధి తక్కువగా ఉంది. కేవలం ఏదో నిర్వహణ చేస్తున్నామా అంటే చేస్తున్నాం అన్నట్టునే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తా అంటే రోడ్డుకు అటువైపు కూడా ఈ ముస్తాబాద్ చౌరస్తాలో కాలేజ్ గ్రౌండ్ వైపు కూడా ఇటువంటి ఏమైనా కియోస్క్ సెంటర్లు ఏర్పరిచి ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కంటైనర్లను ఇస్తే సత్ఫలితాలు ఉంటాయి. మంచి ఏరియాలో, ఇటువంటి ఏరియాలో ఇంత తక్కువ ధరలో వాళ్ళకి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించినందుకు వాళ్ళు ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్తున్నప్పటికీ రోడ్డుకు అటువైపున ఇట్లాంటివి నిర్మించిస్తే ఇంకా సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ గరిపల్లి రాజుతో నేను మీ అర్జున్ మహేంద్ర.